ఈ రోజుల్లో చూసుకుంటే నార్మల్ డెలివరీ అనేది చాలా తక్కువగా ఉంటున్నాయి. దానికి రీజన్ ఏమై ఉండొచ్చు? యాహ్! నా పేరు డాక్టర్ తేజస్వి బొజ్జల, కన్సల్టెంట్ డాక్టర్ ఇన్ ఫిడికల్స్ హోమియోపతి. ముందుతో పోల్చుకున్నట్టయితే ప్రెజెంట్ టైమ్స్‌లో నార్మల్ డెలివరీ అనేది చాలా తక్కువగా జరుగుతూ ఉన్నది. దీనికి చాలా కారణాలున్నాయి. అందులో ముఖ్యంగా వచ్చేసి లేట్ మ్యారేజెస్ అంటాం. 30+ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన వారిలో వయసు పెరిగే కొద్దీ బీపీ కానీ, థైరాయిడ్ ఇష్యూస్ కానీ, లేదంటే హార్మోనల్ ఇంబాలెన్స్ అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా నార్మల్ డెలివరీని డిఫికల్ట్‌గా మారుస్తూ ఉంటాయి. దీంతో పాటు లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అనేటివి ఎక్కువసేపు కూర్చోవడం వల్ల, ఒబేసిటీ రీజన్ కావడం వల్ల, ఇంకా వాళ్ళలో హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల, స్ట్రెస్ వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా వాళ్ళకి నార్మల్ డెలివరీ అనేది కష్టంగా మారిపోతూ ఉంటుంది. మరి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే బేబీ అనేది అడ్డంగా పెరగడం, లేదంటే నిలువుగా ఉందని చెప్తుంటారు. ఇలాంటి కండిషన్స్‌లో లేదంటే ముందుగా ఏదైనా సిజేరియన్ డెలివరీస్ జరిగినట్టయితే అలాంటి కండిషన్స్‌లో కూడా నెక్స్ట్ మళ్ళీ సిజేరియనే ఆప్షన్‌గా ఉంటూ ఉంటుంది. బట్ సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే హెల్తీ ప్రెగ్నెన్సీ ఉండి, ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఎలాంటి ఇంబాలెన్స్ లేకుండా హెల్తీ డైట్ ఫాలో అవుతూ, ఎక్సర్సైజ్ ప్రాపర్‌గా చేస్తూ, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకున్నట్టయితే అలాంటి వారిలో నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.